అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నాకు ప్రాణహాని ఉంది, అందుకే నా భద్రతను ఇక్కడ కుదించేశారు అంటూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన భద్రత విషయంలో హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు అదే అంశానికి సంబంధించి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జగన్ భద్రతపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. మాజీ ముఖ్యమంత్రికి భద్రత కల్పించాల్సిందంటూ కూడా చెప్పుకొచ్చింది హైకోర్టు. తన భద్రతపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జగన్. తన భద్రతకు ముప్పుందని హైకోర్టుకు సంబంధించి ఆయన తెలియజేశారు. సెక్యూరిటీని తగ్గించేశారంటూ కూడా తన పిటిషన్లో పేర్కొన్నారు ఆయన. ఇక మరమ్మతులకు గురైన వాహనాన్ని ఇచ్చారంటూ కూడా జగన్ పిటిషన్లో దాఖలు చేశారు. జగన్ భద్రతపై విచారణ జరిపింది హైకోర్టు. జగన్కు మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది హైకోర్టు. జామర్ వెహికల్ కూడా కేటాయిస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్పుకొచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇక తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేస్తూ హైకోర్టు ఆదేశించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగన్ భద్రతపై అవును, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ తనకు ప్రాణహాని ఉందని, మరి ముఖ్యంగా తన భద్రతను కుదించేశారంటూ కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఎటువంటి అంశాలను ప్రస్తావించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామారావు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామారావు, ప్రభుత్వం అవును, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భద్రత విషయంలో రాజీ పడేదే లేదు అంటూ చెప్తున్న నేపథ్యంలో జగన్ కోర్టును ఆశ్రయించిన పరిస్థితి చూసాం. కోర్టు కూడా ఇప్పుడు డైరెక్షన్స్ ఇచ్చింది. ఆ డైరెక్షన్స్ లో ఎటువంటి అంశాలను ప్రస్తావించింది, ఇటు ప్రభుత్వం ఏమంటోంది? సచిన్, ఏదైతే ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి భద్రత తగ్గింపుపై ఆయన కోర్టుకు వెళ్లడం జరిగింది. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు దాని మీద విచారణ జరిగింది. అయితే ఈ విచారణ సందర్భంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే మాజీ సీఎం హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. అలాగనే ఈ సందర్భంగా కూడా ఆ జగన్ తరపు న్యాయవాదులు అలాగనే ప్రభుత్వం తరపున ఏజీ కూడా వాదనలు వినిపించడం జరిగింది. తన భద్రతకి ముప్పు ఉంది, తనను టార్గెట్ చేసుకున్నారని గతంలో జగన్ మాట్లాడారు. తన భద్రతకి ముప్పు ఉంది, సెక్యూరిటీ కూడా తగ్గించేశారని పిటిషన్ లో జగన్ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని జగన్ తరపు న్యాయమూర్తి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. అలాగనే జగన్ కేటాయించినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఏదైతే ఉందో అది మరమ్మతులకు గురైనటువంటి, అంటే రిపేరు పూర్తి ఫుల్ కండిషన్ లో లేని బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇచ్చారని కూడా జగన్ తరపు న్యాయవాది చెప్పడం జరిగింది. ఎందుకంటే దీనికి ఎగ్జాంపుల్ కూడా ఏదైతే వినుకొండలో రషీద్ హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ హత్యకు గురైనప్పుడు ఆ సమయంలో ఆయన బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చినప్పటికీ అది సరిగా పనిచేయకపోవడంతో ఆయన ప్రైవేట్ వెహికల్లో వినుకొండకు వెళ్లాల్సి వచ్చింది. సో ఇది కూడా జగన్ తరపు అడ్వకేట్లు మెన్షన్ చేశారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే హైకోర్టు కూడా ఆ ఏజీని ప్రశ్నించింది. ప్రభుత్వం తరపున ఎలాంటి భద్రత కల్పిస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. అయితే జగన్ కి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చామో అలాగనే అన్ని సదుపాయాలు ఏదైతే సెక్యూరిటీకి సంబంధించి మాజీ సీఎం కి ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాలో అలాంటి సెక్యూరిటీ కూడా ఇవ్వటం జరిగింది. గతంలో ఆయన సీఎం గా ఉన్నప్పుడు సెక్యూరిటీ అయితే ఇవ్వలేము, కానీ మాజీ సీఎం గా ఎంతవరకు సెక్యూరిటీ ఇవ్వాలో అంతవరకు కూడా ప్రభుత్వం ఇస్తుందని ఏజీ చెప్పడం జరిగింది. అలాగనే దీంతో పాటు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కి సంబంధించి కూడా ఆ కోర్టులో వాదనలు జరిగాయి. అయితే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఆల్రెడీ జగన్ కి కేటాయించాము, ఒకవేళ అది ఆయన బాగోలేదని అడ్వకేట్ చెప్పడంతో సో మరొక వాహనాన్ని కూడా ఏదైతే ఆ వాహనం స్థానంలో మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా కేటాయిస్తామని చెప్పడం జరిగింది. దీంతో పాటు జామర్ వెహికల్ ని కూడా అదనంగా కేటాయిస్తామని ప్రభుత్వం తరపున ఏజీ చెప్పడం జరిగింది. దీంతో పాటు పూర్తి స్థాయిలో ఆయనకి ఏదైతే మాజీ సీఎం హోదాలో రావాల్సిన భద్రత ఏదైతే ఉందో ఆ భద్రత మొత్తం కూడా కల్పిస్తామని చెప్పింది. సో ఈ నేపథ్యంలోనే హైకోర్టు కూడా జగన్ కి భద్రత కల్పించాలని కూడా సూచించడం జరిగింది. పూర్తి వివరాలు అంటే 3/6/2024కి ముందు ఎటువంటి భద్రత అయితే ఉందో అటువంటి భద్రత కల్పించాలంటూ కూడా ఆయన గట్టిగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి ముఖ్యంగా పర్సనల్ సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే కౌంటర్ అసాల్ట్ టీమ్స్, ఇలా వీటితో పాటు అధికారుల విషయంలో కూడా కాస్త పట్టుబడుతున్నారనే మాట వినిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఒకవేళ హైకోర్టుకి సంబంధించి ఆ ఆదేశాలు కావచ్చు, లేకపోతే డైరెక్షన్స్ కావచ్చు, జగన్ అనుకున్న రీతిలో కావచ్చు, లేకపోతే వైసీపీకి సంబంధించి కావచ్చు, అంటే సానుకూలంగా రాకపోతే ఇటు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం కనిపిస్తోందా భద్రత విషయంలో?
సో దీనికి సంబంధించి అయితే క్లియర్ గా ప్రభుత్వం తరఫున ఏజీ క్లియర్ గా చెప్పడం జరిగింది. జగన్ తరపు న్యాయవాదులు ఏదైతే అభ్యంతరాలు లేవనెత్తారో వాటన్నిటికీ కూడా ఏజీ సమాధానం చెప్పారు. అలాగనే హైకోర్టు కూడా కొన్ని సూచనలు చేసింది. ఎందుకంటే ఇక్కడ ఆయన భద్రత లేదంటూ హైకోర్టుకు వెళ్లిన నేపథ్యంలో హైకోర్టు కూడా క్లియర్ గా ఆయన మాజీ సీఎం కాబట్టి సో ఆయనకి ఆ హోదాలో భద్రత కల్పించాల్సిందేనని చెప్పడం జరిగింది. అలాగనే గతంలో కూడా ఎందుకంటే ఆయన సీఎం గా ఉన్నప్పుడు భద్రత అయితే మాత్రం అది జరిగే పని కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన కనీసం ప్రతిపక్ష నేత కూడా ప్రతిపక్ష హోదా కూడా లేదు. సో అయినప్పటికీ కూడా మాజీ సీఎం హోదాలో ఆయనకి భద్రత కల్పిస్తామని చెప్పడం జరిగింది. అయితే గతంలో కూడా చూసుకున్నట్లయితే ఏదైతే జగన్ కోరుకున్నారో తాను సీఎం గా ఉన్నప్పుడు ఏదైతే Z+ సెక్యూరిటీ ఉందో ఆ స్థాయి భద్రత అయితే మాత్రం ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. అలాగనే కోర్టు కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసినటువంటి పరిస్థితి, ఒక క్లియర్ గా ఆదేశాలు అయితే ఇచ్చింది. ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కండిషన్ లో ఉన్నది ఇవ్వాలి ఖచ్చితంగా. అలాగనే ప్రభుత్వం తరపున ఏజీ కూడా చెప్పారు జామర్ వెహికల్ కూడా అరేంజ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ హైకోర్టు ఆదేశాలు ఏదైతే ఉన్నాయో హైకోర్టు ఆదేశాలని అమలు చేస్తామని ఏజీ కూడా న్యాయమూర్తికి చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే తదుపరి విచారణ అయితే 3 వారాల వాయిదా వేశారు. సో ఈ 3 వారాల పీరియడ్ లో ఆయనకి కేటాయించినటువంటి భద్రత కావచ్చు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కావచ్చు, వీటన్నిటినీ కూడా కోర్టు ముందు పెట్టే అవకాశం ఉంది. ఒకవేళ జగన్ కి ప్రభుత్వం ఏదైతే కేటాయించిన భద్రత మీద మళ్ళీ ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే సో కోర్టుకు వెళ్లే అవకాశం అయితే క్లియర్ కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ హైకోర్టు ఒక సూచన చేసింది, ఆ సూచనని ప్రభుత్వం పాటిస్తుంది. సో అది కూడా ఆయనకి ఏదైతే ఆయన తాను కోరుకున్న విధంగా లేదు, ప్రభుత్వం ఆ విధంగా సమకూర్చలేదని భావిస్తే సుప్రీంకోర్టుకు కూడా వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. సచిన్. రైట్ రామారావు. సో మొత్తంగా అయితే మాత్రం జగన్ భద్రతపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మాజీ ముఖ్యమంత్రికి భద్రత కల్పించాల్సిందంటూ కూడా చెప్పుకొచ్చింది హైకోర్టు. తన భద్రతపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జగన్. తన భద్రతకు ముప్పుందని, సెక్యూరిటీని కుదించేశారని, మరమ్మత్తు గురైన వాహనాన్ని ఇచ్చారంటూ కూడా జగన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇక జగన్ భద్రతపై విచారణ జరిపింది హైకోర్టు. జగన్ కు మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది హైకోర్టు. జామర్ వెహికల్ కూడా కేటాయిస్తామంటూ కూడా చెప్పుకొచ్చింది ప్రభుత్వం. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.